హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ రెండు అప్డేట్స్లో మంచి ఉంది, చెడు ఉందన్నమాట. అంటే గుడ్ న్యూస్ ఉంది మరియు బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇప్పటికే మనకు ఎన్నో రకాలుగా ఈ యొక్క పథకాల గురించి కానీ మిగిలినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి రేషన్ కార్డుల విషయంలో కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక రెండు అప్డేట్స్ ను మీకోసం అయితే విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ రెండు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ రెండు అప్డేట్స్ గురించి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోంది. అలాగే ఇక్కడ చాలా మందికి కొత్త రేషన్ కార్డులు మనకు రద్దయ్యాయి. ఇక్కడ కేవలం మనకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనేటివి ఇంతమందికి మాత్రమే ఇస్తున్నారు. మరి అంతమందిలో మీరు ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. అలాగే నిన్నటి వీడియోలో నేను ఆన్లైన్లో మీ కార్డు అప్రూవల్ అయిందా లేదా, కొత్తగా అప్లై చేసుకున్న వారికి మీ కార్డు ఓకే అయిందా లేదా అనే వీడియో కూడా నేను చేసి పెట్టాను. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా మీరు చూసి ఈ స్టేటస్ అనేది మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్లో మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ద్వారా రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీకు రేషన్ కార్డులకు సంబంధించి కేవలం ఇన్ని లక్షల మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. మరి మిగిలినటువంటి వారికి రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు సంబంధించి కానీ మరింత ముందుకు మీరు వెళ్ళాలి, తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఇక్కడ మీకు వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఎదురుగా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాలాంటి వారి కోసం మీరు పంపించవచ్చు. దయచేసి మీ సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి మొదలుపెట్టి మీరు 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలా మంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి కూడా ప్రారంభించండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. మీ సహాయం చాలా ఉపయోగపడుతుంది కూడా. నాలాంటి వారికి మేలు చేసిన వారు అవుతారు. తప్పకుండా వీడియోను చూసి వెళ్ళిపోకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఈ పథకాల సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. మరి ఈ పథకాల సమాచారాన్ని మీరు క్రమం తప్పకుండా తెలుసుకోవాలి, ఏ అప్డేట్ కూడా మేము మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కాలి. ముందుగా ఈ విధంగా ఉంటుంది గుర్తు, లైక్ గుర్తు. తప్పకుండా దానిపైన నొక్కండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి, మీ వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింకు షేర్ చేయొచ్చు. అలాగే మీ ఫేస్బుక్లో ఈ వీడియో లింకు కనుక మీరు పోస్ట్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ లింకు నొక్కి వారి వీడియో చూసి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. దయచేసి మర్చిపోకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది కుడి పక్కన. దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి 5 లక్షల మందికి మాత్రమే ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పింది, కొత్త రేషన్ కార్డులను. మరి 5 లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే, అంటే ఎక్కడైతే మనకు కార్డు అప్రూవల్ అయిందో ఆ కార్డు అప్రూవల్ అయిన వారికి మాత్రమే మనకి ఇక్కడ రేషన్ కార్డు అయితే పంపిణీ అవుతుంది. కాబట్టి నేను ఆ వీడియో చేశాను నిన్నటి రోజున. మీకు రేషన్ కార్డుల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీరు ఆన్లైన్లో అనే విషయాన్ని మీకు ఇంట్లో కూర్చొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆ వీడియో అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి తెలుసుకోండి. రేషన్ కార్డు ఓకే అయిందా లేదా, మనకు స్టేటస్ ఏ విధంగా ఉంది, రేషన్ కార్డు స్టేటస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా
అనే విషయాలన్నీ కూడా అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించి ఈ రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అని చెప్పి ఆ వీడియో చూసి తెలుసుకోండి. మరి ఈ విధంగా కేవలం 5 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులను అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీరు 5 లక్షల రేషన్ కార్డులు మాత్రమే తొలి విడతగా పంపిణీ చేయబోతున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాన్ని అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కానీ మరి ఈ నెలలోనే, ఏప్రిల్ నెలలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రేషన్ కార్డుకు 20 లక్షల పైచులకు దరఖాస్తులు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా 1 కోటి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కాకుండా కేవలం 5 లక్షల మంది వారికి మాత్రమే, అది కూడా కొన్ని అంటే అన్ని జిల్లాల్లో కూడా 33 జిల్లాల్లో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి దాని ప్రకారం రేషన్ కార్డుల ప్రక్రియను తొలి విడతగా 5 లక్షల మందికి రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే మనకు ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులంతా కూడా సన్న బియ్యం తీసుకుంటూ ఉన్నారనమాట. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ సన్న బియ్యం పథకాన్ని తొలగించేందుకు వీలు లేకుండా శాశ్వతంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సర్కారులు వచ్చినా కూడా ఈ యొక్క పథకం ఇలాగే కొనసాగే విధంగా కూడా జీవో తీసుకొచ్చి ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని పేదవారు ఇబ్బంది పడకూడదు. లావు బియ్యం తీసుకుని గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు, ఈ దొడ్డు బియ్యం తీసుకుని తినలేక ఇబ్బంది పడేవారు, మార్కెట్లో అమ్మేసి దాని స్థానంలో సన్న బియ్యం కొనుక్కుని వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి బాధ లేకుండా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మరి ఇక్కడ రేషన్ కార్డు అప్రూవల్ అయిపోయిన వారికి కూడా మీకు ప్రింట్ వస్తుంది. మరి ఆ ప్రింట్ తీసుకుని, ఆ పేపర్ జిరాక్స్ తీసుకుని మీకు వెళ్తే రేషన్ దుకాణానికి మీకు కూడా ఇక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. మరి ఈ విధంగా అయితే మనకు సన్న బియ్యాన్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా కొత్త రేషన్ కార్డుదారులు కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. మరి రేషన్ కార్డు ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను ముందు వీడియోలో చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు మీకు రావాలంటే కూడా మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రేషన్ కార్డు చాలా విలువైంది కాబట్టి రేషన్ కార్డు మీకు అవసరం. మరి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి నిరంతరంగా మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడు తొలి విడతలో 5 లక్షల కార్డులు మాత్రమే ఇస్తారు. తర్వాత మిగిలిన వారికి కూడా మనకు పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంతమంది రేషన్ కార్డులు అయితే రద్దయ్యాయండి. అలాగే కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి కానీ తీసుకెయడానికి కానీ అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గమనించాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ప్రస్తుతానికైతే కొంత కొత్త రేషన్ కార్డులో గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీన్ని చక్కదిద్దే పనిలో అధికారులు అయితే ఉన్నారు. అలాగే కొంతమందికి కార్డులు రిజెక్ట్ అయిపోయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే ఏ కారణం చేత రిజెక్ట్ అయింది ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు. మరి నేను చెప్పినట్లు మీరు వీడియోలో మీరు నేరుగా మనకు రేషన్ కార్డు ఆప్షన్స్ లోకి వెళ్ళి అంటే మీ యొక్క ఫోన్ లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఆ సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డుకి సంబంధించి. ఆ సైట్ లో మీరు మీ యొక్క రేషన్ కార్డు అప్లై చేసుకుంటూ ఒక నెంబర్ ఇచ్చింటారు, రెఫరెన్స్ నెంబరు. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క జిల్లా అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ రేషన్ కార్డు స్టేటస్ అనేది కనిపిస్తుంది. అంటే ఓకే అయిందా లేదా, రేషన్ కార్డు ఇస్తారా ఇయరా అని చెప్పే విషయాన్ని మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మరి 5 లక్షల రేషన్ కార్డులే మొదటి విడతలో ఇస్తున్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు ఇస్తారా ఇయరా, లేకపోతే ఒకవేళ మీ రేషన్ కార్డులు ఇక్కడ చాలా మందికి రిజెక్ట్ అయిపోయినాయి. రిజెక్ట్ ఎందుకయ్యాయి అంటే అనేక కారణాలు చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి రిజెక్ట్ అయిన వారిలో మీరు ఏమైనా ఉన్నారా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. మీకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. మరి ఇక్కడ చూస్తే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళంతా మనకు ఖుషిగా ఉంటే ఇక్కడ కొంతమందికి రేషన్ కార్డులు రాలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి రేషన్ కార్డు లేకపోతే మనం బియ్యం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది. దీని ప్రకారం మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరలోనే అందరికీ కూడా అంటే రేషన్ కార్డులు 1 కోటి రేషన్ కార్డులను టెండర్లు పిలిచి ప్రింటింగ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు మిగిలినటువంటి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చాలా వేగవంతంగా చేసి రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా ఊహించిన విధంగా 2 అప్డేట్స్ ను తీసుకొస్తూ కూడా 2 గుడ్ న్యూస్ ను తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. మరి రేషన్ కార్డులు ఎంత ఇంపార్టెంటో మీరు గమనించవచ్చు. మరి రేషన్ కార్డులు ఉంటే అన్ని వస్తాయి మీకు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్న వారంటే ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క రేషన్ మీ యొక్క ఆధార్ కార్డులు, మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు, మరి కరెంటు బిల్లు ఉంటే చాలు నేరుగా మీ సేవకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు.
కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి. కొత్త రేషన్ కార్డు మీకు కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక 2 అప్డేట్స్. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.